కృప కలిగినటువంటి దేవుడు సర్వోన్నతమైనటువంటి స్థలంలో నిత్యము మహోన్నతుడుగా, మహిమాన్వితుడుగా, తేజోమయుడుగా, సర్వోన్నతుడుగా, నిత్యము ఆరాధించబడుతున్నటువంటి దేవాది దేవుడైనటువంటి నిజరక్షకుడు, అత్యంత పరిశుద్ధుడుగా నా యేసుక్రీస్తు ప్రభువు ఆయన కొనియాడబడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ లోకములో మీ దేవుడు ఎవరు అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే క్రైస్తవుడు నీ దేవుడు ఎవరు అని క్రైస్తవుని ఎవరినైనా అడిగితే నా దేవుడు పరిశుద్ధుడు అని చెప్పాలి. పిలువబడుతున్నటువంటి దేవుళ్ళు దేవతలు కోకొల్లలో ఉన్నారు. పిలువబడుతున్నవారు దేవుడు ఒక్కడే. దేవుళ్ళు ఉంటే సూర్యుళ్ళు ఉండాలి, దేవుళ్ళు ఉంటే భూములు ఉండాలి. ఒక కుటుంబ వ్యవస్థకి యజమానుడు ఎంతమంది ఉంటారు? ఎంతమంది? మనుషునికే ఒక కుటుంబ వ్యవస్థకి, ఒక గృహములో తండ్రి అనేటటువంటి వాడు, శిరస్సుగా ఉండేటటువంటి వాడు ఒక్కటై ఉన్నప్పుడు దేవుళ్ళు ఎలా వస్తారు? అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే, ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, దేవుని యొక్క నోటి మాట ద్వారానే సమస్తము కూడా కలుగుతూ వచ్చేది. హల్లెలూయా. ఆయనకి ఆయుధాలు అవసరం లేదు. హల్లెలూయా. ఆయన నోటి మాట ద్వారానే ఇంకో దాన్ని ఆధారం చేసుకొని ఆయన ఏది చేయలేదు. ఆయనే సాటి. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యములో మనం చూసుకున్నట్లయితే, గతంలో కూడా ఒకసారి ఈ వాక్యాన్ని బోధించాను అనుకుంటా. అయితే దేవుని యొక్క మాట ఎప్పటికప్పుడు నూతనంగా మార్చబడుతూ ఉంటుంది. ఏ రీతిగా అంటే గన ఆదిలో ఉన్నటువంటి వాక్యం ప్రస్తుతం ఉన్నది, ఇక భవిష్యత్తులో కూడా ఉంటుంది. హల్లెలూయా. యెహోవా నిన్న ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉండేటటువంటి దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మారినటువంటి దేవుడు. ఆనాడు ఏ రీతిగా పనిచేశాడు, ఈరోజు కూడా అదే రీతిగా పనిచేస్తున్నాడు. ఇక రాబోయేటటువంటి దినాలలో కూడా నా యేసుక్రీస్తు ప్రభువు పని చేయబోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాట తప్పనటువంటి దేవుడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయం, మీకు అందరికీ తెలిసినటువంటి వాక్యమే. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం మొదలు మనము 6వ వచనం వరకు. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట యెరూషలేములో గొర్రెల ద్వారము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట నేనే చెప్పాలి, నేనే మార్గాన్ని అంటున్నాడు నా యేసయ్య. మార్గం అంటే ద్వారం. ఆ మార్గంలో తప్ప మరొక ద్వారము. ఇదిగో ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా, మీ మీద ఒక భారం ఉంది. ఏది ఆ భారం? పాపపు భారం. ఆ భారం మీరు మోస్తున్నారు గనక మీరు నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనుల నా యొద్దకు రండి, మీకు నేనేం కలుగజేస్తాను? విశ్రాంతిని కలుగజేస్తున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచన భాగంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమని రాస్తున్నంటే, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లన్నారు. ఎవరన్నారంటే గన
యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నటువంటి మాట ఏమంటున్నారంటే, గొర్రెలు పోవు ద్వారమును ఎవరై ఉన్నారు? గొర్రెలు పోయేటటువంటి ద్వారం ఎవరై ఉన్నారంటే నేనే. ఈ యెరూషలేము పట్టణములోనికి 12 ద్వారాలు ఉన్నాయి. ఆ 12 ద్వారాలలో ఒకటైనటువంటి ద్వారం ఏంటంటే గొర్రెలు వెళ్ళేటటువంటి ద్వారం అది. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు పలుకుతున్నటువంటి మాట ఏమని పలుకుతున్నాడంటే, గొర్రెలు వెళ్ళేటటువంటి ద్వారం ఏదైనా ఉంది అంటే గన అది నేనే, అది నేనే. అంటే నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు, నేనే మార్గాన్ని, నేనే ద్వారాన్ని. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొర్రెలని దేనికి సంబోధిస్తున్నంటే, దేనికి పోలుస్తున్నంటే మనల్ని సంబోధిస్తున్నాడు. విశ్వాసులను దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనల్ని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, మనం ఎవరై ఉంటున్నామంటే గొర్రెలు. మంచి గొర్రెలకు మంచి కాపరై ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ రాయబడినటువంటి మాట, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, గొర్రె వెళ్ళవలసినటువంటి ద్వారం, ఎవరి ద్వారా వెళ్ళాలి, ఎవరి ద్వారము గుండా వెళ్ళాలంటే యేసుక్రీస్తు ద్వారానే మనము దేవునికి సంఘంలోనికి చేర్చబడుదుముగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, అక్కడ రాయబడినటువంటి మాట గొర్రెల ద్వారము అనగా ఈ ద్వారం ఎవరై ఉన్నారు? గొర్రెల ద్వారము యేసుక్రీస్తు ప్రభువు వారై ఉన్నారు. రెండో విషయం మనం చూసుకున్నట్లయితే గన హెబ్రీ భాషలో బెతెస్దా, హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బెతెస్దా అనేటటువంటిది ఒక సంఘం. బెతెస్దా దేవుని యొక్క సంఘం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సంఘములో ఏమున్నాయి అని చెప్తున్నాడో తెలుసా? నీళ్ళున్నాయి అనగా కోనేరు ఉంది. అంటే ఆ కోనేటిలో ఏమి ఉంటాయి అంటే నీరు ఉంటుంది. ఏ స్థలానికి వెళ్ళి మీరు చూడండి, కోనేటిలో ఏముంటుంది? నీళ్ళు ఉంటాయి. ఆ కోనేరు మొత్తం నీటితోనే నింపుతారు తప్ప మరొక దానితో ఎప్పుడు నింపింది ఎప్పుడైనా చూసారా? లేదు, లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బెతెస్దా కోనేటిలో అనబడినటువంటి ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు. మూడో విషయం. రెండో విషయం ఏంటో తెలుసా? ఆ యొక్క బెతెస్దా కోనేటి అనగా నీరున్నటువంటి స్థలము. బెతెస్దా అనగా సంఘములో ఎప్పుడు కూడా ఏమి నింపబడి ఉండాలంటే నీరు ఉండాలి. ఆ బెతెస్దాలో ఏమి ఉండాలంటే నీరు ఉండాలి. హల్లెలూయా. అయితే పౌలు అయినటువంటి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, యెషయా గ్రంథం 44:3 వచనంలో ఏమని చెప్తున్నాడంటే, ఆ నీటిని దేనికి సంబోధిస్తున్నాడంటే, దేనికి పోలుస్తున్నాడంటే కన్నా వాక్యం అని పోలుస్తున్నాడు. హల్లెలూయా. అంటే నిత్యము కూడా సంఘములో ఏమి ఉండాలి అంటే గన ఆ నీరు అనేటటువంటి వాక్యం నిలిచి ఉండునుగాక. హల్లెలూయా. సంఘంలో ప్రతి ఒక్క నిత్యము కూడా బోధించేటటువంటి సేవకుని నోటైనా సంఘములోనైనా ఏమి ఉండాలి అంటే కన్నా సమృద్ధిగా వాక్యం నిలిచి ఉండాలి. ఈ రోజున సంఘంలో అనేక విధములైనటువంటి కల్పన కథలు, వారి సొంత మాటలు సంఘంలోకి వచ్చేస్తున్నాయి. నవ్వించేటటువంటి మాటలు సంఘాల్లోకి వచ్చేస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఆ సంఘములలో నీరు లేని కారణాన్ని బట్టి లోకం ప్రవేశిస్తుంది. సంఘంలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? సమృద్ధైనటువంటి నీళ్లు నింపబడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ బెతెస్దా కోనేరులో, ఆ కోనేటిలో దేనితో నింపబడిందంటే నీరు అనగా వాక్యం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈరోజు దేవుని యొక్క మందిరంలో ప్రవేశించినటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో, సంఘంలోనే కాదు కానీ సంఘంలో వచ్చినటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో కూడా వాక్యముతో నింపబడుదురుగాక, వాక్యముతో నింపబడుదురుగాక. వాక్యముతో సమృద్ధైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యముతో నింపబడుదురుగాక.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మన జీవితంలో ఇంత కృప చూపెట్టి సమృద్ధి అయినటువంటి జీవం, ఆయుష్ని, ఆరోగ్యాన్ని దేవుడు సమృద్ధిగా అనుగ్రహించినప్పటికీ కూడా దేవుని మందిరంలోకి వస్తూ వెళ్తూ ఉన్నటువంటి మనకు క్రమము కలిగినటువంటి జీవితంలో ఎంతమంది జీవితంలో సమృద్ధి అయినటువంటి వాక్యముతో, ఆచార సంబంధమైనటువంటి వాక్యం చదివినట్లుగా కాదు, జీవించుట ద్వారా నీలో సమృద్ధి అయినటువంటి వాక్యం ఎంత మాత్రము ఉంది. వాక్యం నిలబడాలి నీ జీవితంలో. వ్యర్థమైనటువంటి కల్పన కథలు, మాటలు కాదు. ఈ రోజుల్లో యూట్యూబ్ తెరిస్తే గనా న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటారు, ఎక్కడో జరిగినటువంటి వార్తల గురించి సంఘంలో బోధిస్తున్నారు. కాదు, ఆ సంఘంలో జరుగుతున్నటువంటి కార్యం అంటే లోకం వార్తలు ప్రవేశిస్తుంది. నా యేసు క్రీస్తు ప్రభువుల చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆ యొక్క బెతెస్దా కోనేటిలో నీళ్లు తప్ప మరొకటి ఏది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే కదా, దేవుని యొక్క సువార్త మాత్రమే. లోక వార్తలు ఎప్పుడు కూడా సంఘంలో వినపడకూడదు. లోకపు వార్తలు ఎప్పుడు కూడా సంఘంలో, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకపు మాటలు, మనిషి ఆవేశాలు, వారి యొక్క మాటలు, సొంత మాటలు ఏదైనా సంఘంలో వినబడుతుంది అని అంటే గన ఆ సంఘములో, ఆ మనిషిలో ఏమీ లేదంటే జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యము లేదు. జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం ఆ యొక్క కోనేటిలో లేదు, ఈ మందిరములో లేదు, ఈ సేవకునిలో లేదు, ఈ విశ్వాసిలో లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండో విషయం, మూడో విషయం మనం చూసినట్లయితే గన బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు. మూడో విషయం, దానికి ఏమున్నాయంటే గన ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఏముంది? మొదటిది గొర్రెల ద్వారం. మీరు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి కార్యం అందరు చెప్పాలి. మొదటిది గొర్రెల ద్వారం ఉన్నది. గొర్రెల ద్వారం ఎవరు? యేసయ్యే. గొర్రెల ద్వారమును నేనే అని యేసయ్య స్వయాన చెప్పాడు. హల్లెలూయా. మొదటి కార్యం. రెండో కార్యం ఏంటో తెలుసా? ఆ యొక్క బెతెస్దా కోనేటిలో ఏముందంటే గన నీరుంది. రెండో విషయం, ఆ బెతెస్దా కోనేటిలో ఏముందంటే గన నీళ్లున్నాయి, అనగా వాక్యం సమృద్ధిగా దొరుకునుగాక, వాక్యం సమృద్ధిగా ఉండునుగాక. హల్లెలూయా. మూడవ కార్యం ఏంటో తెలుసా? ఆ బెతెస్దాలో 5 మంటపాలు ఉన్నాయి. ఆ బెతెస్దాలో 5 మంటపాలు కలవు అని రాస్తాడు. అయితే ఈ 5 మంటపాలు ఏవి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27-28 వచనాలు మనం చూసినట్లయితే గన, దేవుని మందిరంలో చేర్చబడినటువంటి ప్రతి వారు కూడా పరిశుద్ధులు అగుపడటానికి ఏ రీతిగా మార్చబడాలంటే, మొట్టమొదటిగా సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి వారి మీద, వారిలో ఏముండాలంటే పరిశుద్ధాత్మ నిలిచి ఉండునుగాక. పరిశుద్ధాత్మ నిలిచి ఉండునుగాక. ఈ పరిశుద్ధులు అగుటట్లు క్రీస్తు శరీరము ఏమి కలగాలంటే, క్రీస్తు శరీరమైనటువంటి ఈ సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని ఏ రీతిగా నియమించాడంటే, ఏ క్రమము దేవుడు నియమించాడంటే, సంఘానికి మొట్టమొదటిగా లెక్క పెట్టుకోండి, అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, సువార్థికులుగాను, కాపర్లుగాను, ఉపదేశకులుగాను. హల్లెలూయా. ఈ బెతెస్దా కోనేటిలో ఏమి ఉండాలి అంటే గన ఈ 5 మంటపాలు కలిగినటువంటి ఈ మంటపం, ఒక్కొక్క మంటపము, మొదటి మంటపం అపోస్తలుల బోధ అయి ఉండాలి. రెండో మంటపం ఏముండాలంటే ప్రవక్తత్వం ఉండాలి. ఈ మూడో మంటపం ఏముండాలంటే సువార్తత్వం ఉండాలి. 4వ మంటపం ఏమండాలంటే కాపరత్వం ఉండాలి. ఈ 5వ మంటపం ఏమంటే గన ఉపదేశం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున సంఘాలలో ఇటువంటి పరిచర్య, ఇటువంటి బోధ, ఇటువంటి సంబంధమైనటువంటి దేవుని చిత్తమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితం అనేక సంఘాలలో బోధించడం లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు అంటే గన పరిశుద్ధులు సంపూర్ణలగటానికి. ఎవరు సంపూర్ణం చేయబడాలి? పరిశుద్ధులందరూ కూడా సంపూర్ణులగుటకు క్రీస్తు శరీరం సంపూర్ణ అగుపడిన తర్వాత
క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క శరీరం ఏం కావాలంట? క్షేమాభివృద్ధి కలగడానికి. హల్లెలూయా! క్షేమాభివృద్ధి కలగడానికి. హల్లెలూయా! ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తున్నామా? ఈరోజు సంఘంలో ఉంటున్నటువంటి ప్రతి క్రీస్తు శరీరమైనటువంటి దేవుని దగ్గర బాప్తిసం పొందుకొని రక్షింపబడినటువంటి ప్రతి దేవుని యొక్క బిడ్డని పిలబడుతున్నటువంటి ప్రతి శరీరం యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరంగా మార్చబడిన తర్వాత మీ యొక్క జీవితాల్లో దేవుడు క్షేమాభివృద్ధి కలగజేయడానికి, మీకు సంపూర్ణంగా అగుపట్లకు ఈ 5 మంటపాలను పిలబడుతున్నటువంటి ప్రతి కార్యం కూడా మీ జీవితంలో అగుపడునుగాక, అగుపడునుగాక, అగుపడునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ బెతెస్దా అని పిలువబడుతున్నటువంటి దేవుని యొక్క సంఘం ఈ రోజున ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోయేటటువంటి ఒక క్రమమో ఆచారమో లేకపోతే ఒక క్రమశిక్షణ కాదు మీరు అనుకోవాల్సింది. నిజంగా మీరు వెళ్ళేటటువంటి సంఘంలో ఇటువంటి సంబంధమైనటువంటి ఈ బెతెస్దా అని పిలువబడుతున్నటువంటి దేవుని యొక్క సంఘంలో నిజంగా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ద్వారములో నుండి మీరు వచ్చారా? మీరు వచ్చినట్లయితే గన సమృద్ధి అయినటువంటి వాక్యం మీరు చూస్తారు. ఆ వాక్యంలో ఎదగడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ వాక్యం ద్వారా మీలో ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ నిత్యము ఎప్పటికప్పుడు నూతన పరచబడుతూ వృద్ధి చెందుతూ ఆత్మలో ఎదుగుతూ ఉంటుంది. హల్లెలూయా! హల్లెలూయా! నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనందరి జీవితములలో ఏది ప్రాముఖ్యం? దేవుని యొక్క వాక్యం. ఈ రోజున నోటికి ఈ వాక్యం వచ్చు, హృదయం వరకు వెళ్ళడం లే. నోటికి వాక్యం తెలుసు, నీ యొక్క తలంపులకు తెలిసి పలానా వాక్యం ఎక్కడెక్కడ ఉందని నీకు జ్ఞానం ఉంది. అయితే ఆ వాక్యం నీ హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళిపోవాలి. హల్లెలూయా! హల్లెలూయా! అపోస్తుల దినాలలో, అపోస్తుల కార్యాలలో భక్తుడైనటువంటి పేతురు గారు బోధిస్తున్నప్పుడు ఏం జరిగేదో తెలుసా? వాక్యం బోధిస్తున్నప్పుడల్లా కూడా ఆ వాక్యం వింటున్నటువంటి ప్రజలు ఏం చేశారంటే గుచ్చుతూ 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 ఆ వాక్యం ద్వారా విన్నటువంటి ప్రతి వారు కూడా మారు మనసు పొంది రక్షణ పొందిన ప్రతి వారు కూడా బాప్తిసం పొందుకున్నటువంటి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున వాక్యం వింటున్నప్పటికీ కూడా మనలో మారు మనసు లేదు, రక్షణ కలగడం లేదు, బాప్తిస అనుభవం మనకు వెళ్ళడం లేదు. కారణం ఏంటో తెలుసా? జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం ప్రతి వారి జీవితంలో పని చేయడం లేదు. ఎందుకంటే ఆ వాక్యం మీలో నిలిచి ఉండలేదు గనుక. ఆ వాక్యం మీలో నిలిచి ఉండలేదు గనుక. ఒకవేళ ఆ వాక్యం మీలో నిలిచినట్లయితే గన ఆ అపోస్తుల దినాల్లో జరిగినటువంటి పేతురు గారు బోధిస్తున్నటువంటి కాలంలో అదే కార్యం ఈ రోజున కూడా మన సంఘంలో జరుగుతూ వస్తుంది. హల్లెలూయా! 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 నా ప్రియమైనటువంటి దైవ జనాంగమ, వాక్యం నిలిచి ఉండాలి. హల్లెలూయా!